ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని పిలుపునిచ్చారు ఆర్వి కన్నన్. అలాగే కొత్తగా ఓటు హక్కు నమోదుకు ఇంకా 10 రోజుల సమయం ఉందని ఫార్మ్ 6 ద్వారా కొత్త వాళ్లు తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు. ఓటర్లు తమ ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, పెన్షన్ పత్రం వంటి 12 గుర్తింపు కార్డులతో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. సో ఇప్పుడు కూడా టైం ఉంది. ఎవరికైనా వారు ఫార్మ్ 7లో వారు ఓటు డిలీట్ అయిందినా దే క్యాన్ అప్పీల్ టు డియూ కమిషనర్ జిహెచ్ఎంసీకి అప్పీల్ చేయొచ్చు. ఇంకా సెకండ్ అప్పీల్ కూడా సిఇఓ హైదరాబాద్ వారు కూడా అప్పీల్ చేయొచ్చు. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా అప్పీల్ చేయొచ్చు. సో అది కూడా ఉంటుంది. ఇంకా ఓటర్ గురించి ఏమైనా డౌట్ ఉన్నాయినా 1950 కాళ్ళకి చేశారన్నా మీ ఓటర్ నమోదై ఉందియా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ చెక్ వన్స్ అగైన్ మీ ఓటర్ రోల్లో మీ పేరు ఉన్నాయని చెక్ చేసుకోండి. లేదన్నా ఇంకా మీకు అవకాశం ఉంది, అనదర్ ఒక 10 days మీకు అవకాశం ఉంది అప్లై చేయడానికి. ఇంకెవరన్నా రిజెక్ట్ అయింది అనుకున్నారన్నా ప్లీజ్ యూ కెన్ ఆల్వేస్ అపీల్ టు మీ ఇన్ పర్సన్. విల్ డెఫినెట్లీ టేక్ దిస్ వన్. దాని చాలా ఇంపార్టెంట్ విషయం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఓటర్స్ అండ్ పోలింగ్ స్టేషన్. దానిలో చాలా ఇంపార్టెంట్ ఇది ఎపిక్ ఐడియా ముందు మనం పెట్టుకుంటాం. దాంతోపాటు ఒక 12 అప్రూవ్డ్ ఐడి ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం వారు ఫాలో చేసి చెప్పారు. ఒకటి ఆధార్ కార్డు, నరేగా కార్డు, బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ విత్ ఫోటో ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, దెన్ ఎన్పిఆర్ స్మార్ట్ కార్డు, పాస్పోర్ట్ కార్డు కూడా ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ చూడవచ్చు, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటో, సర్వీస్ ఐడి, అఫీషియల్ ఐడి, ఇదన్నీ వారు 12 ఐడి కార్డ్స్ అప్రూవ్ చేయడం జరిగింది. సో దాదాపుగా మీకు పోలింగ్ స్టేషన్ వచ్చుకున్న 407 పోలింగ్ స్టేషన్. బట్ ఉన్న లొకేషన్ బికాస్ వెరీ కాంపాక్ట్ అండ్ అర్బన్ ఏరియాలో 139 లొకేషన్ ఉన్నాయి మన దగ్గర. 139 లొకేషన్లో కూడా ఒక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్ 18 లొకేషన్ ఉన్నాయి, 2 ఉన్నది 47 ఉన్నాయి, 3 పోలింగ్ స్టేషన్ ఒక్క లొకేషన్ ఉన్నది 38 ఉన్నాయి, 4 పోలింగ్ స్టేషన్ ఉన్నది 17 ఉన్నాయి, 5 ఉన్నది 10 ఉన్నాయి, 6 పోలింగ్ స్టేషన్ ఒక్క లొకేషన్ 4 ఉన్నాయి, 7 పోలింగ్ స్టేషన్ ఉన్నది 3 ఉన్నాయి, 8 పోలింగ్ స్టేషన్ ఒక లొకేషన్లో 1 ఉన్నాయి, 10 పోలింగ్ స్టేషన్ ఉన్నది 1 ఉన్నాయి.